Mahesh Babu smoking is injurious to box office. ఆ కుర్చీని మడత పెట్టి అసలు ఏ సాంగ్ బాలేదు, కుర్చీ సాంగ్ కాదు. ఆ కుర్చీ మడత దమ్ మసాలా మనం అర్థం చేసుకోవాలి. మడత పెట్టేస్తారా పాలాభిషేకం చేస్తున్నాం. అరే ఈ బ్లాక్ బస్టర్ లేదు, ఏం లేదు, పోయి అటర్ ఫ్లాప్ సినిమాను బ్లాక్ బస్టర్ అంటారు. సంక్రాంతి పెడతా ఇప్పుడు మీరు పక్క. ఇది త్రివిక్రమ్ కాదు మనం చూసేది. ఒకప్పుడు త్రివిక్రమ్ వేరు. అసలు ఆయన రాసిన కథలు వేరు, ఆయన చూపించిన ఫ్యామిలీ సెంటిమెంట్స్ వేరు, ఆయన రాసిన పంచులు వేరు, డైలాగులు వేరు. తెలుగు వాళ్ళం మాకు సినిమాలు అనేది పిచ్చి. అప్పులు చేసి మరి సినిమా కోసం ఫ్రెండ్స్ దగ్గర మేము ఇంత డబ్బులు పెట్టి వచ్చినప్పుడు మాకు వర్త్ అనిపించాలి కదా. అది బీడీ కాదు 3D. త్రివిక్రమ్ అంత మార్కింగ్ కనిపించలేదండి, మామూలుగానే ఉంది. శ్రీలీల ఆమె డాన్స్ వస్తే తీసుకెళ్లి డీలో పెట్టండి, మాకు సినిమాలు వద్దు, చిరాకు వస్తుంది. త్రివిక్రమ్ క్యాపబిలిటీకి తగ్గ డైలాగులు కాదు, సినిమా కాదని తెలిసిపోతుంది అక్కడ. మొత్తం డిసప్పాయింట్. అత్తారికి దారేది వాళ్ళ వైకుంఠపురం రెండు మిక్స్ తీసినాడు అన్న. ఏంది అసలు మహేష్ బాబు లుక్స్, మహేష్ బాబు ఫైట్, ఆ డైలాగ్ డెలివరీకి వచ్చేసి వస్తుంది తప్ప మిగతా దానికైతే అసలు ఫస్ట్ హాఫ్ ఎంత బోర్ అన్న లాగా అనిపిస్తుంది. చెప్తున్నా బ్రో పులిహోరలో టేస్ట్ రావాలంటే మిక్స్ చేయాలి. లెమన్ మ్యూజిక్ తక్కువ మేసాడు తమను నిజంగా చెప్తున్నాను బ్రో. సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, బీజిఎంస్ అయితే నెక్స్ట్ లెవెల్ బీజిఎంస్. ఆ కుర్చీని మడత పెట్టి ఉన్న థియేటర్ ఉన్న చైర్లన్నీ మడత పెట్టినారు. ప్రతి ఒక్క ఆడియన్స్ కి అయితే ఫుల్ ఎంజాయ్. ఈ సాంగ్ వచ్చిందంటే సినిమా బాగాలేదన్నారు, సినిమా బాగాలేదన్నాడు కొత్త రాంపాడు పెద్ద. పాలాభిషేకం చేస్తున్నాం. అందరికి చెప్తున్నారు, ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ప్లీజ్ 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 ఇంత మంచిగా ఉన్న మూవీ బాగాలేదని చెప్పకండి. మహేష్ బాబు చూడండి, అప్పుడు చెప్పండి. మహేష్ బాబు రియల్ హీరో కాదు, రియల్ హీరో. హ్యాండ్సమ్ ఫేస్ విత్ గోల్డెన్ హార్ట్. ఎన్నో వేల మంది చిన్నారులకి, ఫ్యామిలీస్ కి అతను హెల్త్ పరంగా ఆదుకుంటున్నాడు. ప్లీజ్ అలా ట్రోల్ చేయకండి బ్రో. రియల్ హీరో మహేష్ బాబు. మూవీ గురించి అయితే చెప్తున్నాను కదా. సినిమా నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్ ఉంటా చూడన్నా, పిచ్చి లేచిపోయింది. అంతా బాగుందా సినిమా మొత్తం. అది బీడీ కాదు 3D. బాగోలేదన్నాడు కేడి. నిజంగా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మదర్ సెంటిమెంట్ ప్రైజ్లెస్ బ్రో, ఎండ్లెస్ బ్రో. మదర్ లవ్ అనేది ఎండ్లెస్. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చా? సంక్రాంతి మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలే. మా బాబు అంతే, ఇంకెవరు నెక్స్ట్ లెవెల్ మూవీ. అజ్ఞాతవాసి అంటున్నారు చాలా వరకు. అజ్ఞాతవాసి కాదు మహేష్ బాబు, ఇది గుంటూరు కారం. గుంటూరు కారం ఫుల్ ఘాటు, ఫుల్ ఘాటు. శ్రీలీల నువ్వేనా హాటు? అయ్యా మా ఇంట్లో మా అమ్మ చేసిన గొడ్డు కారం ఇప్పుడే చూసొచ్చా. గుంటూరు కారం. ఇన్ని చూస్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఏది వస్తుంది, ఎక్కడి నుంచి ఏది రావట్లేదు అన్ని తెలుస్తున్నప్పుడు మీరు ఇంట్లో రొటీన్ గా తీసి ఎవరి మీద రుద్దుతారు నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను థియేటర్కి రాకపోతే ఓట్లో కూర్చొని చూసుకుంటా. ఇప్పుడు నీ స్టార్ హీరో వైకుంఠపురంకి సినిమాకి ఏమైనా మ్యాచింగ్ ఉందా అంటే అంటున్నారు. ఇప్పుడు వేరే సినిమా తోటి కంపేర్ చేయడం పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ సినిమా లాగుందా, ఈ సినిమా లాగుందా పక్కన పెట్టండి. ఒక సినిమా చూస్తున్నప్పుడు 3 గంటలు నేను థియేటర్కి వెళ్ళి కూర్చుంటున్నప్పుడు నేను పాత సినిమా వేరే సినిమా గుర్తు రావద్దు, నాకు నా లైఫ్ గురించి నాకు గుర్తు రావద్దు. ఈ 3 గంటలు నేను ఎంగేజ్ అవ్వాలి. అది స్టార్ హీరో ఉన్నా, పెద్ద హీరో ఉన్నా, చిన్న హీరో ఉన్నా, కొత్త హీరో ఉన్నా, ఎవరున్నా సరే నేను 2.5 గంటలు నేను నా జీవితాన్ని మర్చిపోయి హ్యాపీగా లేకపోతే ఎట్లో కూర్చో చూడాలంతే. వేరే దాని గురించి భయ్యా నేను అదే చెప్తున్నా భయ్యా, ఓవరాల్ గా నేను చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే సినిమాలో బీజం బాలేదు. తమ్మన్
పాపం ఆయనకి అన్నం పెట్టకండి ఫస్ట్ థింగ్. ఆయన సరిగ్గా బీజం కొట్టట్లేదు. అండ్ పన్నవరనే చేశారంటే డిఓపి అసలు ఏ సాంగ్ బాగాలేదు. కుర్చీ సాంగే కాదు, ఫస్ట్ దమ్ మసాలా అర్థం చేసుకోవాలి, మడత పెట్టేస్తారు. నిజం చెప్తున్నా, ఫుల్లీ అన్న కోపం కాదు, లైక్ నేను చెప్తున్నాను, ఫుల్లీ రిగ్రెటెడ్. కుర్చీని మడతెట్టుకొని ఆయన జేబులో పెట్టుకొని, స్పెషల్లీ నాగవంశికి చెప్తున్నాను స్పెషల్గా, ఇది ఏం తమ్మినేలో నాగవంశికి తెలియాలి. ఎందుకంటే మేము సినిమా తెలుగు వాళ్ళం, మాకు సినిమాలు అంటే పిచ్చి. అప్పులు చేసి మరి సినిమా కోసం ఫ్రెండ్స్ దగ్గర మేము ఇంత డబ్బులు పెట్టి వచ్చినప్పుడు మాకు వర్త్ అనిపించాలి కదా. టైం తీసుకొని ఇంట్లో తిట్లు తిని ఫ్రెండ్స్ దగ్గర ఇజ్జత్ తీసుకొని, ఎప్పుడు నన్ను అంటారు లైక్ మా ఫ్రెండ్స్ అంటారు ఎప్పుడు థియేటర్ కానీ పడుకుంటావా నువ్వు అని చెప్పి, లైక్ అన్నని మాట్లాడినప్పుడు నాకు వర్త్ అనిపించాలి కదా. సినిమా ఇష్టం మాకు అలా లేనప్పుడు మేము ఫీల్ అవుతాం కదా. లైక్ మాకు కమర్షియల్ సినిమాలు కాకుండా కొత్తగా తీయండి. టీఎఫ్ఐ చాలు చూస్తాం, ఇంకెన్నాళ్ళు అదే ఫైట్, అదే ఐటమ్ సాంగ్, అదే డైలాగులు చాలు. కొత్తగా ట్రై చేయండి. మేము ఆల్రెడీ చాలా సినిమాలు చూసాం, డిఫరెంట్ మూవీస్ చూసాం, డిఫరెంట్గా తిని ట్రై చేయండి. మా డబ్బులు యాక్టర్ కానీ కాదండి, యాక్టర్ లవరే. నాకు యాక్టర్స్ ఇష్టం, కానీ సినిమా అంటే మాకు ఇష్టం. పెద్ద హీరో చిన్న హీరో మాకు సంబంధం లేదు, సినిమా ఇష్టం. ఏ భాష అయినా సరే. పాజిటివ్ ఎలిమెంట్ ఏం లేదా? పాజిటివ్ ఎలిమెంట్స్ అని మహేష్ బాబు సింగల్ ఒక్కడే భుజం మీద వేసుకొచ్చాడు. అసలు శ్రీలీల, థ్యాంక్ యూ బ్రో, శ్రీలీల ఆమె డాన్స్ వస్తే తీసుకెళ్లి డీలో పెట్టండి. మాకు సినిమాలు వద్దు, చిరాకు వస్తుంది. మొన్న ఆదికేశవ కూడా అదొక రాడ్. నాగవంశి నువ్వు ఇంకోసారి ఎప్పుడు నువ్వేమన్నా ఒక రోజు డీజేటీలు ఈవెంట్లు అనుకుంటా, నువ్వు ఇచ్చే 150కి వాళ్ళు ఏం చూస్తాం, మేము అన్నీ చూస్తాం. మేము 24 ఫ్రేమ్స్ చూస్తాం, 24 టెక్నికాలిటీస్ చూస్తాం. నువ్వు అవన్నీ మైండ్ లో పెట్టుకుని సినిమాది, లేకపోతే మూసుకొని ఉండి. రేటింగ్ మేము ఇవ్వమండి, మేము అనలైజ్ చేస్తాం. రేటింగ్ అది మేము చెప్పలేము. ఎగో నాకు నేను సినిమా నచ్చిందా లేదు నేను చెప్తాను, హిట్ ఆఫ్ ఫ్లాప్ అది నేను చెప్తాను, అది మీ ఇష్టం. వాళ్ళందరూ సెకండరీ. వెన్నెల కిషోర్ చాలా బాగా చేశారు. బ్రహ్మానందం గారిని చూసిన తర్వాత మళ్ళీ వెన్నెల కిషోర్ ఒక కమెడియన్ గా మంచి లైఫ్ ఉండిద్దని అనిపిస్తుంది. ఆయన చాలా బాగా చేశారు. సినిమా అయితే డిసప్పాయింట్ చేసిందంటారు అందరూ, దాని మీద మీ ఒపీనియన్? నేను ఫ్యాన్ కాబట్టి సినిమా బాగుందని చెప్తాను. మహేష్ బాబు సూపర్ గ్లామర్ గా ఉన్నారు. ఒక్కడితో ఎలా ఉన్నారో అప్పుడు ఇప్పుడు కూడా అలానే. త్రివిక్రమ్ అంత మార్కేం కనిపించలేదండి, మామూలుగానే ఉంది. పిల్లలకి ఏంటంటే సాలారు, కేజీఎఫ్, ఎలివేషన్స్ అన్ని చూసి ఇవి ఎక్కట్లేదు పిల్లలకి. మదర్ సెంటిమెంట్ ఒకటే వర్కౌట్ అయ్యింది. మరి ఆ తప్పు ఎవరిది? డైరెక్టర్ అంటారా, పిల్లలది అంటారా? సినిమా ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్స్ ది తప్పు. అలా అంత వైలెన్స్ అవసరం లేదు కదా. అది మహేష్ బాబు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు బాక్స్ ఆఫీస్. మహేష్ బాబు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు బాక్స్ ఆఫీస్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మహేష్ బాబు ఇచ్చే స్మోకింగ్ స్వాగ్ అయితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రజనీకాంత్ స్మోకింగ్ స్వాగ్ అనుకున్నారు. స్మోకింగ్ స్వాగ్ అంటే మహేష్ బాబు అంటే స్మోకింగ్ స్వాగ్. ఆ కరిష్మా ఏంటన్నా, అసలు మహేష్ బాబు స్టైల్ ఏందన్నా, ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఏందన్నా, ఆ బాడీ లాంగ్వేజ్ ఏందన్నా, ఆ డాన్స్ లేదన్నా, ఆ మాస్ ఫైట్ లేదన్నా, ఆ మ్యూజిక్ ఏందన్నా, తమ్ముని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడన్నా. మామూలు సినిమా ఎలా ఉంది అసలు? ఓవరాల్ రేటింగ్ 100% 5/5 ఇచ్చే మూవీ. గుంటూరు కారం అంతా ఘాటు ఎక్కించింది. కుర్చీ మడత పెట్టి మామూలుగా కాదన్నా. ఆ సాంగ్ వచ్చినప్పుడు మేము కుర్చీలన్నీ మడత పెట్టేసి డాన్సులు చేసామంటే అర్థం చేసుకోవచ్చు. గుంటూరు కారంలో కారం ఎక్కువ అయిపోయిందన్న. కారం నరనరాలు జీర్ణించిపోయింది. ఇప్పుడు మిరకాయ దీంట్లో కారం అనిపించట్లేదు, ఆ విధంగా కారం నరనరాలు ఎక్కించిపోయాడన్నమ్మా. లోపల బాధ పెట్టుకుండు, కారం తింటుండు. వీడు కారం తిని ఏడుస్తుండేడు. సినిమా ఫ్లాప్ ఉంది. అసలు గుండెలున్న బాధ చెప్తలేడాడు. అసలు ఆ కారం తిని ఏడ్చుకుంటుండు, మండుతుందానికి. అట్లా అది ఆడు చెప్పుకుంటాడు. అరే ఈ బ్లాక్ బాస్టర్ లేదు, ఏం లేదు, పోయి అటర్ ఫ్లాప్ సినిమాను బ్లాక్ బాస్టర్ అంటారు. అన్న ఈ త్రివిక్రమ్ సినిమానేనా ఏందన్నా మొత్తం డిసప్పాయింట్. అత్తారికి దారేది, వాళ్ళ వైకుంఠపురం రెండు మిక్స్ తీసినాడు అన్న. ఏంది అసలు మహేష్ బాబు లుక్స్, మహేష్ బాబు ఫైట్, ఆ డైలాగ్ డెలివరీ వచ్చేసి వస్తుంది తప్ప మిగతా దానికైతే అసలు ఫస్ట్ హాఫ్ ఎంత బోర్ అన్న లాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్
మన ఏంటంటే మదర్ సెంటిమెంట్ తోని బాగా ఎక్కువ వస్తుంది. ఆడ మాత్రం ఏంటంటే కొన్ని ట్విస్ట్లు వస్తాయి. ప్రకాష్ రాజ్ కూడా ఒరిజినల్ క్యారెక్టర్ రివీల్ అవుతుంది. దీనివల్ల కొద్ది సెకండ్ హాఫ్ కి బాగా హైప్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలుకి చాలా బోర్ ఉందన్న. నాకైతే అసలు లాగండి. ఆ తమను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంది ఏం కొడతావా నువ్వు? నేను ప్లేట్ తీసుకొని టంగా కొడతా. ఏమన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పీక ఊదుతా. ఏంది అసలు అనిరుద్ధు వీళ్ళు రైబాస్ వీళ్ళంతా ఎంతమంది, జీవి ప్రకాష్ వీళ్ళంతా ఎంత మంచిగా ఇస్తున్నారు. అసలుకి తమను అన్ని పాట తీసుకొని కాపీ టూన్స్ ఇవే తీస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు త్రివిక్రమ్ మార్క్ అనేదే కనబడలేదు. అసలుకి ఇది చాలా డిసప్పాయింట్ అనిపించింది. కారం లేదు, కూర్చి మడతపెట్టి కాదు, మడతపెట్టి పండబెట్టిండు త్రివిక్రమ్ అయితే. నిజంగా అంటే అసలుకి పండగకు ఫుల్ అయిపోతుంది, హిట్ అవుతుంది అనుకున్నాం. కానీ ఇట్లా ఎంత డిసప్పాయింట్ చేస్తాడు అయితే ఎక్స్ప్లెయిన్. మహేష్ బాబు యాక్టింగ్ బాగుంది, లుక్స్ కానీ అన్న డాన్స్ ఫైట్స్ కానీ అన్నవి బాగుండేవి. ఇంకా మిగతా అన్న గురించి చూస్తాను తప్ప మిగతా దాని గురించి. శ్రీలీలని బాగా 10 సినిమాలో వచ్చిపోతుంది కానీ తల్లు, కానీ దీనిలో ఫుల్ పేజ్ క్యారెక్టర్ ఉంది. ఆమె రిమిక్స్ సాంగ్స్ డాన్స్ అయితే అదర కొట్టింది. మీనాక్షి చౌదరి అయితే కీలుబొమ్మ. అమ్మ సెంటిమెంట్ బాగుంది, మంచిగా లాస్ట్ డెలివరీ రామకృష్ణకి మన మహేష్ బాబుకి ఇద్దరికి ఉండే కదా, ఆ డైలాగ్ డెలివరీ అయితే బాగుంది. కొద్దిగా లవ్ సీన్స్ కొద్దిగా ఉండేవి, అంత హెవీగా అయితే యూజ్ చేయలేదు. అది డిసప్పాయింట్ అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా చాలా లాగ్ అనిపిస్తుంది అన్న, ఫుల్ లాగ్ అనిపిస్తుంది. అసలుకి ఫ్యాన్స్ కూడా ఎంత పండుకున్నారన్న, నాకు అదే బాధ అనిపించింది. అరే ఏంద్రనైనా ఇట్లా అని అనిపించింది. నేనంటే ఓకే ఫ్యాన్స్ అప్పుడే తెలుస్తుంది కదా, 2 నాలుగు ఉంటే మీకే తెలుస్తుంది. నేను అబద్ధం చెప్తాను నిజం చెప్తున్నాను. అది ఇంకా నేనేం చెప్పాను, కష్టమే. అంటే కొద్దిగా ఏమో కలెక్ట్ చేసుకోవచ్చు, కానీ వేరే మూవీస్ పైకి వెళ్తాయి. మూవీ అయితే బాగా డిసప్పాయింట్ చేస్తానన్న. అయితే అంటే ఈ త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఒక అతడు హిట్ అయిన అతడు అంటే మన ఫ్లాప్ అయిన టీవీలో రిపీటెడ్గా చూసే కలేజా కాంబినేషన్ వచ్చినప్పుడు కాంబినేషన్ మీద హైప్స్ ఉంటాయి. బట్ త్రివిక్రమ్ ఏదో డిసప్పాయింట్మెంట్ చేశాడు. ఇప్పుడు త్రివిక్రమ్ అని ఈ త్రివిక్రమ్ కాదన్న మనం చూసేది, ఇది త్రివిక్రమ్ కాదు మనం చూసేది. ఒకప్పుడు త్రివిక్రమ్ వేరు, అసలు ఆయన రాసిన కథలు వేరు, ఆయన చూపించిన ఫ్యామిలీ సెంటిమెంట్స్ వేరు, ఆయన రాసిన పంచులు వేరు, డైలాగులు వేరు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ చూస్తే ఆ త్రివిక్రమ్ కనిపించట్లా, వింటేజ్ త్రివిక్రమ్ అనేది మిస్ అవుతున్నాడు. అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్కి ఒక రకంగా పాజిటివ్ అండ్ ఒకటేమో హ్యాపీనెస్ వస్తుంది, ఇంకో డిసప్పాయింట్మెంట్ వస్తుంది. రీజన్ హ్యాపీనెస్ ఏంటంటే మెసేజ్ ఓరియంటెడ్ తీయకుండా మాస్ మహేష్ బాబుని చూస్తారన్న. బట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే సాంగ్స్ అంటే సినిమా అంత డిసప్పాయింట్మెంట్ చేసిన కథ అంతా సూపర్గా లేదు. ఇది గుంటూరు కారం అంటారు, గుంటూరులో ఉండే స్టోరీ. గుంటూరు కారం అని పెట్టేసి గుంటూరు నుంచి హైదరాబాద్ రొటీన్గా ట్రావెల్ చేస్తూనే ఉంటాడు. అసలు ఏదో బస్ అంటే రెగ్యులర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ క్లైమాక్స్ వరకు హైప్ ఇవ్వదు. క్లైమాక్స్ ఏదైతే రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ ఉంటుందో అది కొద్దిగా సినిమాని పైకి తీసుకెళ్తుంది. ఎమోషన్ మదర్ సెంటిమెంట్ అక్కడ వర్కౌట్ అవుతుంది కొద్దిగా. అండ్ ఇంకా రావు రమేష్ గారు చేసిన యాక్టింగ్ ఏదైతే ఉందో నాకు అన్నిటికన్నా ఒక్కటి నచ్చింది, రావు రమేష్ గారి డైలాగ్స్. అండ్ ఇంకా లాస్ట్లో ఇంకా కొద్దిగా ఫ్యామిలీ సెంటిమెంట్. ఇప్పుడు మనకి అత్తారింటికి దారి చూసుకుంటే మనకి అత్త ఎట్లా వచ్చేసింది అన్నట్టు హ్యాపీతో క్లోజ్ అవుతుంది. మనం మళ్ళీ మనకి ఏం సినిమా అది అలా వైకుంఠపురంలో తండ్రి కొడుకు కలిసి ఎట్లా క్లోజ్ అవుతుంది. సో లాస్ట్లో తల్లి తండ్రులను కలుపుతాడు, క్లోజ్ అవుతుంది సినిమా. సో ఏంటంటే బేసిక్గా దీనికి గుంటూరు కారం కంటే కొడుకు దీని కాపురం టైటిల్ పెడితే బేసిక్ సెట్ అయ్యేది. అది ఒక్కటి మిస్ అయ్యేది. అండ్ ఇంకా కృష్ణ గారి సాంగ్స్ వాడడం, వింటేజ్ సాంగ్స్ వాడడం. మనకి బ్రోలో మనకి పవన్ కళ్యాణ్ అన్ని సాంగ్స్ మ్యాషప్స్ వాడారు, ఇందులో అలాగా కొన్ని వాడారు అనిపించింది. ఫ్యాన్స్ స్టఫ్ అన్నట్టు ఏదైతే మనకి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారో ఫ్యాన్స్ ఆ స్టఫ్ రాసుకొని దాని చుట్టూ కథ రాయడం జరిగింది. సో ఓవరాల్గా డిసప్పాయింట్మెంట్, నార్మల్ ఆడియన్స్కి అయితే డిసప్పాయింట్మెంటే చేస్తుంది. దాని గురించి మాట్లాడకన్నా నాకు కుర్చీని వార్త పెట్టాలనిపిస్తుంది, వద్దు. ఎందుకంటే మహేష్ బాబు స్టెప్స్ డాన్స్ చాలా బాగున్నాయి, చాలా మాసీగా వేస్తున్నాడు, కానీ దాని కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టలేదన్న తమను. అది చాలా డిసప్పాయింట్మెంట్ అది. అండ్ మీనాక్షి చౌదరి, అసలు మీనాక్షి చౌదరి సినిమాలో ఉందని మీనాక్షికే తెలుసో లేదో నాకు డౌట్. అది మీనాక్షి మదర్ క్యారెక్టర్ చేసిన ఆమె ఉంటుంది, అదే మనకి కేజీఎఫ్లో అంటున్నా సలార్లో వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేసింది కదా, ఆవిడ ఉన్న 4 డైలాగ్ ఆవిడ స్లాంగ్ గుంటూ స్లాంగ్ మాత్రం బాగానే ఉన్నాయి. అండ్ ఎవ్రీథింగ్ చిన్నగా వాళ్ళ స్లాంగ్లో అవన్నీ బాగానే, అంటే త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి, త్రివిక్రమ్ సినిమాలో లేదు. కనీసం త్రివిక్రమ్ పేరు పడకుండా సినిమా డైరెక్టర్ అని వేరే ఎవరి పేరైనా పడుంటే
కొద్దిగా పైకి వెళ్ళేది. త్రివిక్రమ్ క్యాపబిలిటీకి తగ్గ డైలాగులు కాదు, సినిమా కాదని తెలిసిపోతుంది అక్కడ. శ్రీలీల అంటే కొద్దిగా ఓవర్ యాక్షన్ ఎక్కువైందన్న. ఎందుకంటే శ్రీలీల డాన్సులు బాగా చేస్తుంది, చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ చూడగా ప్రతిసారి శ్రీలీలనే చూడడం, అదే విధంగా చూపించడం, డాన్సులు బాగా చేస్తుంది కదా అని చెప్పి తీసుకోవడం. శ్రీలీలకి ఒక్కటే ఒక సూచన ఏంటంటే డాన్స్ ఉందనగానే సినిమా సెలెక్ట్ చేయొద్దని చెప్తా అన్న, ఒక స్టోరీ వినమని చెప్తా. ఎందుకంటే శ్రీలీలకి ధమాకా నుంచి పాజిటివ్ వచ్చింది, దాని నుంచి ఒక పాజిటివ్ కనిపించడం నాకు. భగవంత్ కేసులో మంచి క్యారెక్టర్ చేసింది, దాని తర్వాత శ్రీలీల ఏమైనా మంచి క్యారెక్టర్ చేసింది అని వెతుక్కుంటే ఒక్కడ కనిపించట్లా. ఇప్పుడు డాన్సుల మీద పెట్టి, యాక్టింగ్ మీద పెట్టి కొద్దిగా మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకోమంట శ్రీలీలకి, బెస్ట్ అది. ఫస్ట్ హాఫ్ లో మహేష్ బాబు వచ్చే ఫైట్ సీక్వెన్స్ అంటారా, ఫైట్ సీక్వెన్స్ తర్వాత మహేష్ బాబు శ్రీలీలతో వచ్చే ఎపిసోడ్ కన్నా సినిమాకి మొత్తం లాస్ట్ క్లైమాక్స్ అయితే అదర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా సినిమా స్టోరీలో దమ్మే లేదు. నువ్వు పక్కకి నేను చెప్పింది ఫస్ట్, తర్వాత నువ్వు మాట్లాడు. సినిమా కోసం వీళ్ళు ఫ్యాన్స్ కదా, ఎగవాడి సినిమా ఫ్లాపే ఉంది. చైదీరా అట్లా సినిమా అట్టర్ ఫ్లాప్. అది మనసులో బాధ పెట్టుకొని ఆడు కారం తిని ఏడుస్తున్నాడు. లోపల కారం, ఆ గుంటూరు కారం పెట్టే బదులు ఈయనకి కారం మిరపకాయలు పెట్టి మా ఉంది. అదే మిర్చి సినిమాకు మిరపకాయలు దండేసిన ఎట్లయింది. నువ్వు నాకు పెడుతున్నావు బాగాలేదని కాదన్నా, ఎమోషనల్ అన్నా, మదర్ ఎమోషనల్ తో కామెడీ మదర్ ఎమోషనల్ తో కాక పుట్టించిండు అన్న. మహేష్ బాబు త్రివిక్రమ్ ఇద్దరు మడత పడిపోయారు, అర్థమైపోయిందా? త్రివిక్రమ్ మహేష్ బాబు ఇద్దరు మడత పడిపోయారు ఈ సినిమాతో. ఇద్దరు మడత పడిపోయారు, చెప్తున్నా అన్న. దయచేసి మీ పెద్ద డైరెక్టర్లు ఇట్లాంటి పెద్ద హీరోలతోని తీస్తారు, మీరు కలెక్షన్ల కోసం తీస్తారు కానీ ఒక మంచి కథను. ఎందుకంటే 150 రూపీస్ టికెట్ ని 413 రూపీస్ చేసి మీరు ఇంత రేట్లు చేస్తే, ఇంత రేట్లు చేస్తే ఇన్ని పైసలు పెట్టి మేము చూస్తున్నాం. గరీబోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, ఎట్లా గరీబోళ్ళు లేబర్ పని చేసేటోళ్ళు ఉంటారు, డ్రైవర్లు ఉంటారు, ఎంతో మంది గరీబోళ్ళు. అభిమానులకు ఏంటంటే సినిమా ఫ్లాప్ అయిన సినిమాకు నువ్వు కొడతా మళ్ళా మడతా పెడతా. తిన్నావా? ఆ మిరపకాయలు తిని ఆడు బాధపడి ఏడుస్తుండ కానీ లోపల మాత్రం మొత్తం బాగానే ఉంది. సినిమా ఫ్లాప్ అయిన బాధనే. మీరు కావాలంటే ఈ రోజు ఒక్కరోజు కాదు, మీరు రండి, రేపు రండి, ఎల్లుండి రండి. అరే ఆగరా, రేపు రండి, ఎల్లుండి రండి, 3 రోజుల తర్వాత రండి. ఈ కలెక్షన్లు ఇట్లా 500 కోట్లు వచ్చింది అనుకో, నేను బట్టలు ఇప్పి ఇదే రోడ్డు మీద తిరుగుతా. అట్టర్ ఫ్లాప్ సినిమా రే ఇంద్రా, నేను ఒక మాట చెప్తా. ఇంద్రా నువ్వు ఏడవకరా, మిరపకాయ ఎక్కించిండు, మనకు తెలియని కొత్త మహేష్ బాబుని చూసామన్నా. కారం వీళ్ళు ఫ్యాన్స్ కారం కొట్టుకోవాలి సినిమాలు చూసి. కారం తేడా లేదన్నా, ఎమోషన్ తేడా వచ్చామన్నా. మదర్ నువ్వు తిన్నావు ఎందుకు మన కారం ఎందుకు తిన్నాడు? కారం ఎందుకు తిన్నాడు? సినిమా ఫ్లాప్ ఉంది కాబట్టి ఆడు కారం తిన్నాడు. ఆడు సినిమా హిట్ అయితే ఆడు ఆ దండ మహేష్ బాబుకి వేస్తుండే, ఆడేసుకోబోతుండే. ఆ దండ మహేష్ బాబుకి వేస్తుండే. నేను వేసిన ప్రభాస్కి వేసిన మిర్చి సినిమాకు. నేను కావాలని నేను ఎందుకంటే ఇగో నేను చెప్తున్నా కదా భయ్యా, మీకు ఇవాళ కాదు ఈ రోజు ఇప్పుడు 7 గంటల షోలో మొత్తం మీకు తెలిసిపోతుంది. నేను చెప్పేది అబద్ధం అయితే. నేను 1 గంటలకు చూసినాను నేను సినిమా. నీకు కావాలంటే 1 నిమిషం చూపిస్తాను. ఇగో నైట్ 1 o'clock నేను షో పోయినా. ఎఫ్రో సీట్ 7 నంబర్ 17 చూసుకోరు కావాలంటే విన్నారా. కానీ ఆ సినిమా మొత్తం ఫ్లాప్ ఉంది. సినిమాలో కానీ ఒకటే నచ్చుతుంది, ఆ శ్రీలీల డాన్స్ కోసం చూసాలి అంతేగాని